చూస్తున్నారు కదా, మనం అయితే లొకేషన్కి అయితే పోతున్నాం. ఇప్పుడు బియ్యం తీసుకొని అయితే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు రోజు అయితే తుంగతుర్తికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే తంగపెట్టాను లొకేషన్ అయితే మొత్తం వీడియో చూసేమంతా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మనం. ఎందుకంటే అక్కడక్కడ వీడియో అయితే అట్లా రన్నింగ్లో అయితే తీయలేను, ఎందుకంటే నాకు వీడియో తీయడానికి కూడా వీలు పడదు అన్నమాట. అందుకోసమని చెప్తున్నాను. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. గాయస్ వచ్చేటప్పుడైతే వీడియోస్ అయితే ఏం తీయలేదన్నమాట. ఇక ఫస్ట్ అయితే ఆల్రెడీ బియ్యం బట్టి అయితే తీసుకున్నాం మనం. తీసుకున్నాం ఇక పోదాం మనం. ఎందుకంటే వచ్చేటప్పుడైతే ఇక చెంగల్ కాబట్టి పట్టుకోలేకపోయినప్పుడు ఇప్పుడైతే వీడికి వచ్చి రైస్ మిల్ కాడికి వచ్చి వీడియో తీస్తున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా మొత్తం లొకేషన్ ఎంత ఎట్లుందో. ఇది వచ్చేసి అయితే మల్లంపల్లి రూట్ అన్నట్టు. ఇటు రైట్ మల్లంపల్లి రోడ్ అన్నమాట. ఇది కూడా అరవైపల్లికి అయితే తేలుతుంది. ఇది కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ నుంచి అన్నమాట. ఇక ఇట్లా చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఇక మనం. అది కదా మనం మొత్తానికి అయితే తుంగతుర్తి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. అయితే ఫోన్ పట్టుకోవడానికి అయితే వీలు పడలేదు అన్నమాట. ఇక మొత్తానికి అయితే మనం అలా హైవే కన్నా ఈ రోడ్డు బాగుంది. ఈ రోడ్డుకి తోలు కూడా లేదన్నమాట. దీనికి డాంబర్ రోడ్డు. అసలు అయితే మనం ఒక్క పిల్ల జల్లలేరు చూద్దామన్నా కూడా. అసలు ఇంత మంచిగా ఉంది రోడ్డు మాత్రం. కుంటలు లేకుండా ఇట్లా అరగంట పోవాల్సింది 5 నిమిషాలలో వచ్చేసినది బండి మీద నేను. మోస్ట్లీ నాకైతే బయలుదేరుతున్నాం మేము. ఊతులు అండం వచ్చినాయి రోడ్డు మీద. సడన్గా ఆడగుద్దుతున్నాను. ఊతులు మాత్రం విపరీతంగా ఉన్నాయి రోడ్డు మీద మాత్రం. చూస్తున్నారు కదా మొత్తానికి అయితే లొకేషన్ మాత్రం అదిరిపోయింది. రోడ్డు మాత్రం అంత మంచిగా ఉంది కదా. అసలు ఎన్నిసార్లు పోయినా కూడా ఎంత తలకాయ నొప్పి పెట్టద్దు దీని మీద అయితే. అంత మంచిగా ఉంది రోడ్డు మాత్రం. ఫ్యాచ్గా రోడ్డు గుంత అన్నమాట లేదు ఈ రోడ్డు. ఇది వచ్చేసి అయితే నాగారం మొదలు పెట్టుకుంటే తుంగతుర్తి ఎండు దాకా ఇదే రోడ్డు అన్నమాట. ఇది ఈడే చూస్తున్నాను, ఎంత కష్టపడి చూస్తున్నాను కదా. ఒక లైక్ అయితే వేసుకోండి. ఒక నచ్చితే మాత్రం వీలైనంత వరకు కొంతమందికి అయితే షేర్ చేయండి. అందుకోసం ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ అందరికి అంటే మీకు లైకులు కొట్టమనే ప్రాబ్లం అయితే మీ ఇష్టం. అది నేను ఏం చేయలేను. చెప్తున్నా లొకేషన్ మాత్రం ఇలా మాత్రం చల్లబడుతుంది అసలు వాతావరణం. ఈ టైంలో అసలు ఎండ రావాలి కానీ అసలు ఎందుకు రాలేదు అంత మొత్తం వెదర్ అయితే కూల్గా ఉంది. మా బండి నేను అసలు అంత ఫాస్ట్గా ఉరుకుతున్నాం అంటే చూసినాం కదా, అంత ఫాస్ట్గా ఉరుకుతున్నాం మనం. ఇక మొత్తానికి అయితే బాగుంది రోడ్ అయితే. కోతులు మాత్రం విపరీతంగా ఉన్నాయి. టర్నింగ్ ఏ బండి ఉరికి వస్తుందో అర్థం కావట్లేదు మనకి. ఫోన్ పట్టుకోవడానికి అయితే పట్టుకుంటున్నా, బట్ ఏంటంటే అటు ఇటు షేక్ అవుతుంది గుంటలు అక్కడ. అందుకని మర్రి చెట్లే. అది బాగుంది లొకేషన్ మాత్రం. మొత్తానికైతే మనం దగ్గరికి అయితే చూస్తున్నాం కదా. చూస్తున్నారు కదా లొకేషన్ అంతా నిజంగా బాగుంది అసలు. రోడ్డు మాత్రం మస్తు వేరే లెవెల్ ఉందన్నమాట. బండి మాత్రం ఎందుకంటే కొద్దిగా ప్రాబ్లం ఉంది కదా. ఎందుకంటే ఉప్పుకొని ఆగిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు.
అట్లా ఇంకా ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఎందుకంటే ఈ బండి బిఎస్కి కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ ఏదన్నా ఒక చిన్న సెన్సార్ పోయినా కూడా బండి ఆగిపోవడం అయితే జరుగుతుంది మొత్తానికి అయితే చూస్తున్నాను. అందుకని ఏదన్నా నాకు తెలిసిన టెక్నిక్ కూడా చూస్తున్నాను. ఒకసారి అయితే అయితే పోయిందన్నమాట. నా సొంతంగా నేను వేసుకున్నా. మెకానిక్ కూడా షోరూంలో పోతేనే వేయడానికి అవకాశం ఉంటుంది.